గంగ తనకెంతో ఇష్టమైన బ్రహ్మకమలం గురించి రణదేవుకు చెప్పింది. ఆ బ్రహ్మకమలం హిమాలయ పర్వతాల్లోని ఒక ప్రదేశంలో పూస్తుందని తనకి వివరిస్తుంది. దట్టమైన మంచు పడిన హిమాలయాల పర్వతాల మధ్య వికసించే ఈ పువ్వే బ్రహ్మకమలం. దీనికి చాలా ప్రతిష్టత ఉంది. ఇద్దరు కలిసి లే రాజ్యానికి చేరుకున్నారు. గంగ తన రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎన్నో అనుభూతులతో గంగ తిరిగి తన రాజ్యానికి ప్రయాణం మొదలుపెట్టింది. మళ్ళీ రణదేవుకు కళ్ళలో రావడం మొదలయ్యాయి. రణదేవ్ బ్రహ్మకమలం గురించి వెతకడం మొదలుపెట్టాడు. దట్టమైన హిమాలయ పర్వతాల మధ్య తను బ్రహ్మకమలం గురించి ఎంతో వెతుకుతున్నాడు. అలా పర్వతాల మధ్య నడుస్తున్న రణదేవ్కి ఒక గుంత కనిపించింది. ఆ గుంతని దాటే ప్రయత్నం చేస్తుండగా తనకి ఆకాశంలో ఒక అద్భుతమైన ఒక కన్ను ఆకారం కనిపించి అలా తనని చూస్తూ ఉండిపోయాడు. ఈ శక్తిని చూసి రణదేవ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. తను ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆ మంచు పర్వతాల మధ్య ఒక భయంకరమైన మృగం తిరుగుతుంది. దాని పేరే యతి. అలా స్పృహ తప్పి పడిపోయిన రాజు ఒక్కసారిగా పైకి లేచాడు. తనకి ఏం జరిగిందో రాజుకి అసలు అర్థం కాలేదు. యతి రాజుని చూసి ఒక్కసారిగా రాజు మీదకి దాడి చేసింది. రాజు యతి భీకరంగా కొట్టుకుంటున్నాయి. రాజు యతి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ మెరుస్తున్న గుహలోకి వెళ్ళాడు. ఆ గుహ బయట నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు రావడం చూసి యతి అక్కడి నుంచి పారిపోయింది. రాజు చాలా ఆశ్చర్యంగా యతి ఎందుకు వెళ్ళిందో తెలియకుండా బయటకు వచ్చాడు. రాజు ఆ ప్రకాశవంతమైన వెలుగును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. శంబాల నగరం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.